హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గౌతమి. సో 2 రోజులుగా కూడా బాగా హల్చల్ అవుతున్న విషయం ఏదైనా ఉందా అనంటే రేవ్ పార్టీ. అయితే రేవ్ పార్టీలోని హేమ పేరు బాగా గట్టిగా వినిపిస్తోందనమాట. అయితే ఇంతకీ హేమ ఉందా? లేదా? అసలు అరెస్ట్ అయిందా? లేదా? ఇంట్లోనే ఉందా? అయితే ఆమె ఇంట్లోనే ఉన్నట్టు కొన్ని వీడియోస్ అంటే ఆమె కుకింగ్ చేస్తున్న వీడియో కావచ్చు, ఇట్లాంటివన్నీ రిలీజ్ చేస్తుంది గానీ, ఎక్కడ గూడా ఆమె ప్రెస్ మీట్ పెట్టడం గానీ, ఇట్లాంటివేమీ చేయలేదనమాట. ఇప్పుడు ఇదే అంశం మీద మాట్లాడదాం మనతో పాటు జర్నలిస్ట్ నరేష్ ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలైతే తెలుసుకుందాం. నమస్తే నరేష్. నమస్తే గౌతమి. అయితే ఈ రేవ్ పార్టీ హేమ పేరు గట్టిగా వినిపిస్తుంది నరేష్. గతంలో మనం చూసుకుంటే ఎటువంటి సినిమాకి సంబంధించి అయినా సరే, లేకపోతే బయటైనా సరే ఏ టాపిక్స్ వచ్చినా హేమ బయటకొచ్చి మాట్లాడిన పరిస్థితులు మనం చూసాం. అవును. అలాగే అప్పుడు ఏమంటారు మా అసోసియేషన్ మీటింగ్స్‌లో కావచ్చు, శివాజీని కొరికిందని కొంచెం గొడవలు పెట్టుకున్న ఈ విషయాలు గూడా ఉన్నాయన్న విషయం గూడా మనకు తెలుసు. అయితే ఇంత జరుగుతున్నప్పుడు ఆవిడ బయటకొచ్చిన ఆవిడ, ఇవాళ ఆవిడ మీద ఇన్ని ఆరోపణలొస్తున్నాయి. ఆవిడని అరెస్ట్ చేశారని, ఆవిడ రేప్ పార్టీలో దొరికిందని ఇన్ని వస్తున్నా సరే ఆవిడ ఇప్పటి వరకు కూడా బయటకొచ్చి మాట్లాడలేదు. అయితే నిజంగా ఆమె ఉందంటారా? లేదంటారా నరేష్? అంటే మీ అంచనా ప్రకారం ఏమనుకుంటున్నారు? ఒకటి ఇక్కడ 'హేమ' రేవ్ పార్టీలో ఉంది అనేదైతే ఖచ్చితంగా మనకు కనబడుతుంది గౌతమి. హ్మ్. ఎందుకంటే బెంగుళూరు పోలీసులు విడుదల చేసిన ఫోటోలో హేమ ఇన్నర్ ఒకటేసుకుంది. పింక్ కలర్ ఉంది. ఏమంటారు దాన్ని ఇన్నర్ లోపలేసుకున్నదాన్ని? టీ షర్ట్ టీ షర్ట్ లాంటిదనుకోవచ్చు. లాంటిది. టాప్స్. ఆ! ఒక టాపేసుకుంది ఇన్నర్. బయటికి మాత్రం ఒక జాకెట్ లాగా ఉంది. వేరాజ్ 'హేమ' నేను హైదరాబాద్‌లో ఎంజాయ్ చేస్తున్నాను. హైదరాబాద్ రిసార్ట్‌లో చిల్ అవుతున్నానని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేసింది. ఆ వీడియోలో హేమ ఇన్నర్ సేమ్ అలాగే ఉంది. బయటికి మాత్రం వైట్ షర్ట్ ఏసుకుంది. సో, అలాంటి ఇన్నర్ ఉన్నటువంటి ఫోటోనే బెంగుళూరు పోలీసులు రిలీజ్ చేశారు. హ్మ్. అక్కడ ఉన్నటువంటి డ్రెస్సు బెంగుళూరు పోలీసులు రిలీజ్ చేసినటువంటి ఫోటోలో డ్రెస్ సేమ్ ఉంది. ఇటు ఈమె వీడియోలో, అటు వాళ్ళు రిలీజ్ చేసిన ఫోటోలో సేమ్ ఇన్నర్ ఉంది. ఒకవేళ హేమ లేకపోతే బెంగుళూరు పోలీసులు హేమ ఉందని ఎందుకు ఫోటో రిలీజ్ చేస్తారు? ఓకే. బెంగుళూరు పోలీసులకు హేమ పైన ఏమైనా కోపం ఉంటదా? హ్మ్. ఉండదు గదా! ప్లస్ వాళ్ళు ఫోటో గూడా ఎందుకు రిలీజ్ చేశారంటే, నేను లేను అని జెప్పేసి ఈమె ప్రూవ్ జేస్తుంది. అది గూడా ఒక విధంగా నేరమే. నేరం అంటే అక్కడ పోలీసులు ఫోటోస్ అంటే వాళ్ళు ప్రూఫ్స్ అన్నీ తీసుకుంటారు గదా! వాళ్ళ దగ్గర డీటెయిల్సు సీసీటీవీ ఫుటేజో లేకపోతే ఏదో ఒకటి సీసీటీవీ ఫుటేజ్ రేవ్ పార్టీలో లేకపోయినా గూడా ఎళ్ళేటప్పుడు ఎంట్రీ దగ్గర సీసీ కెమెరా ఉంటది గదా! రిసెప్షన్ దగ్గరనో ఎక్కడో. హ్మ్. సో, అక్కడ రిలీజ్ చేశారు పోలీసులు. సో, ఈమె లేను అని ఒక వీడియో రిలీజ్ చేసిన తర్వాత ఆమెను అరెస్ట్ చేసి మామూలుగా పోలీసులు ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు ఏ అరెస్ట్ అయినా గూడా ఒక పూచికత పైన రిలీజ్ చేస్తుంటారు. ఎవరిని అక్యూజ్డ్‌ని లేకపోతే ఎవరైతే నేరం చేసిన వాళ్ళని. హ్మ్. హేమ ఇక్కడ రేవ్ పార్టీలో దొరికింది ఇల్లీగల్ కాబట్టి ఆమె ఒక సెలబ్రిటీ. ఏవో కండిషన్‌లతో ఆమెను రిలీజ్ చేసినారు. కాకపోతే వాళ్ళ దగ్గర ప్రూఫ్ అవన్నీ ఉంటాయి. సో, హ్మ్. నేను హైదరాబాద్‌లో చిల్ అవుతున్నానని హేమ వీడియో రిలీజ్ చేస్తే అది తెలుసుకున్న పోలీసులు లేదు మేము అరెస్ట్ చేశామని ప్రూఫ్ రిలీజ్ చేస్తారు. హ్మ్. గతంలో ఇలాంటివి చాలా జరిగినాయి. కొంతమంది మేము అక్కడికెళ్ళలేదు, ఇక్కడికెళ్ళలేదు అన్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఫోటోలు బయటకొచ్చినప్పుడు దాన్ని నమ్ముతారు ఖచ్చితంగా. ప్రూఫ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎవరైనా నమ్మి తీరాల్సిందే. హ్మ్. ప్రూఫ్ గాబట్టి. నిజం గాబట్టి. ఆ తర్వాత హేమ ఆ ఫోటో పైన రిలీజ్ అయిన ఫోటో పైన ఎక్కడ కౌంటర్ ఎయలేదు. ఇక్కడ శ్రీకాంత్ చూసుకుంటే నేను లేను. రేవ్ పార్టీలో అచ్చం నాలాగానే ఉండేవాడు. నేను మాత్రం గాదు. గతంలో నేను నా భార్య విడిపోయినట్టు, నా భార్య చనిపోయినట్టు, ఇప్పుడు నేను రేవ్ పార్టీలో దొరికినట్టు వీడియోలొస్తున్నాయి. ఇది కాదు అని జెప్పి మీడియాని ఇంటికి పిలిచి మాట్లాడినాడు శ్రీకాంత్. అవును. కానీ హేమ మీడియాని పిలవలేదు. ఎక్కడో చెట్టు దగ్గర ఉన్నటువంటి ఫోటో రిలీజ్ చేసింది. హ్మ్. సో, దాని తర్వాత హేమ ఇట్లా నేను లేను, రేవ్ పార్టీలో లేను అని ఆబాసు పాలైంది. దొంగ దొరికిపోయిందని వార్తలు గూడా వచ్చినాయి. హ్మ్. సో, నెక్స్ట్ డే నిన్న ఒక వీడియో రిలీజ్ చేసింది. ఆ వీడియోలో ఏముంది అంటే, లేదు నేను బిర్యానీ వండుతున్నాను. హైదరాబాద్‌లో ఉన్నాను. చికెన్ బిర్యానీ అని, ఇంగ్రీడియెంట్స్ అని, బిర్యానీ ఇలా చేయాలని చెప్పి వీడియో రిలీజ్ చేస్తుంది. మనకు గూడా ఇంకో విషయం ఏందంటే, అక్కడ నిజంగా లేకపోతే ఏ విధంగా మాట్లాడతారు, ఉంటే ఏ విధంగా మాట్లాడతారు అనేది గూడా మనకు వాళ్ళ రియాక్షన్స్ వల్ల తెలిసిపోతాయి. హ్మ్. ఉంటే ఒకలాగా మాట్లాడతారు. ఉంటే కొంచెం డల్‌గా, భయపడుతూ, మాట్లాడనట్టు మాట్లాడతారు. లేకపోతే ఒకవేళ నిజంగా హేమ రేవ్ పార్టీలో లేకపోతే ఒక కాన్ఫిడెంట్‌తో మాట్లాడతారు. కుండ ఓకే. బద్దలు కొట్టినట్టు మాట్లాడతారు. ఓకే. ఇదసలు కరెక్టేనా? నేను లేనిది ఎందుకు నన్నిట్లా సృష్టిస్తున్నారు? ఎగ్జాంపుల్ మన కోట శ్రీనివాసరావు గారి పైన ఏదో వీడియో వస్తే ఆయన అవును. మాట్లాడినారు. ఆయన చనిపోయినట్టు నాకేం కాలేదు. చేశారు. నేను ఆ! బతికే ఉన్నా అని అంటే ఒక కాన్ఫిడెన్స్‌తోని మాట్లాడతారనమాట. హ్మ్. ఏ హ్మ్. ఇష్యూ అయినా హ్మ్. కూడా. హ్మ్. శ్రీకాంత్ మాట్లాడినాడు. కూల్‌గా కాన్ఫిడెన్స్‌తో మాట్లాడినాడు. తర్వాత 'జానీ మాస్టర్' కూడా రిలీజ్ చేశారు కదా! కానీ హేమ అట్లా లేదు గదా! హ్మ్. అట్లా హ్మ్. మాట్లాడలేదు గదా! పైగా పోలీసులు ఆమె ఫోటో రిలీజ్ చేశారు. ఇక్కడ హ్మ్. శ్రీకాంత్ ఫోటో పోలీసులు రిలీజ్ చేశారా? ఓకే. శ్రీకాంత్ లాగే ఉన్నారు. పోలీసులు ఫోటో రిలీజ్ చేయలేదు. ఎందుకంటే శ్రీకాంత్ లేడు గాబట్టి. ఓకే. హేమ మాత్రం ఉంది గాబట్టే ఫోటోసు
పోలీసులు రిలీజ్ చేశారు. ఓకే. ఇంకో విషయం ఏంటంటే ఇలాంటి రేవ్ పార్టీలు చాలా మందికి కామనే. ఎవడైనా కూడా ఎవరైనా ఏదైనా ఇష్యూలో దొరికితేనే దొంగ, దొరకకపోతే వాళ్ళు దొరనే, కింగే. అంతే. సో రేవ్ పార్టీలకు చాలా మంది వెళ్తుంటారు, అదొక కల్చర్. ప్రతి ఒక్కరికి షోకు ఉంటుంది వెళ్ళాలని చెప్పేసి. హేమ దొరికింది కాబట్టి బయటపడ్డది. హేమ లాంటి సెలబ్రిటీస్ ఎంతోమంది ఉంటారు కదా. మనకి రీసెంట్గా అక్కడ అమ్నేషియా పబ్ చాలామంది సెలబ్రిటీస్ అక్కడ దొరికిన డ్రగ్స్ కేసులో మార్నింగ్ వరకు. ఇన్ఫ్యాక్ట్ నాగబాబు డాటర్ కానీ చాలామంది ఆ సమోసా బజ్జీల పాప ఎందుకు వెళ్ళామమ్మా అంటే నేను బజ్జీలు తినడానికి వెళ్ళినా అన్నది. అంటే బజ్జీల షాప్స్ ఎక్కడ లేనట్టు. అట్లా దొరికిన తర్వాత ఎట్లైనా దొరుకుతారు. దొరకని వాళ్ళు ఎంతో మంది ఉంటారు కదా, లేట్ నైట్ పబ్స్ అయినా ఇలాంటి రేవ్ పార్టీలు అయినా. ఇంకోటి నరేష్, ఇప్పుడు దీని మీద కరాటి కళ్యాణి గారు కూడా నిన్న మాట్లాడడం జరిగింది నరేష్. అంటే హేమ గారికి ఇదంతా అలవాటే, హేమ ఇలాంటివి ఇప్పటికైనా సరే ఆపుకుంటే మంచిది, నిన్ను మా అసోసియేషన్ నుంచి తప్పిస్తాము, అంటే దాని నుంచి సస్పెండ్ చేస్తాము, మాకు కొన్ని అంటే వాళ్ళకంటూ కొన్ని ఉంటాయంట, అంటే ఇలాంటి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఇలా చేయకూడదు, ఇలా చేయకూడదు, దానికి విరుద్ధంగా హేమ చేసింది. సో మా అసోసియేషన్ విష్ణు గారు కాబట్టి ఇప్పుడు మంచు విష్ణు గారు కాబట్టి ఆయనతో మాట్లాడి ఈమె మెంబర్షిప్ క్యాన్సిల్ చేస్తాము, ఈమెకి తగ్గ పనిష్మెంట్ కూడా ఇప్పిస్తాము అని అయితే కరాటి కళ్యాణి గారు మాట్లాడుతున్నారు. ఆవిడ మాటల మీద ఏమంటారు మీరు? ఇది ఖచ్చితంగా ఇప్పుడు కరాటే కళ్యాణి ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఆమె కూడా సేమ్ హేమ లాంటి క్యారెక్టర్స్ చేస్తుంటారు. ఇన్ఫ్యాక్ట్ హేమ గారు ఇంకా మంచి క్యారెక్టర్లు చేస్తున్నారు. కరాటే కళ్యాణి కంటే కూడా మంచిగా బ్రహ్మానందం గారి భార్యగా మంచి మంచి సైడ్ యాక్టర్స్కి అంటే సీనియర్ ఆర్టిస్టులకు భార్యగా ఆమె చేసింది. చాలా మంచి క్యారెక్టర్లు హేమ చేస్తున్నారు. సో ఈ హేమ లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, అంటే ఆ క్యారెక్టర్లే చేయడం, అంటే హీరో తల్లిగా కాకుండా హీరో పిన్నిగా, అత్తగా, ఇలాంటి క్యారెక్టర్లు చాలా చేసింది హేమ గతంలో. సో కరాటే కళ్యాణి అలాంటి క్యారెక్టర్లు ఇంకా చేయలేదు. ఆమె కొంచెం ఇంకా తక్కువ స్థాయి క్యారెక్టర్లు చేయడం జరిగింది. బాబీ అని ఇప్పుడు కృష్ణ సినిమాలో ఆ క్యారెక్టర్ బ్రహ్మానందంకి అలాంటి క్యారెక్టర్లు చేసింది. సో ఇంకొంతమంది ఉన్నారు మనం చూస్తే కనుక. కాకపోతే ఇక్కడ ఒక ఇండస్ట్రీలో ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఒకటే రకమైనటువంటి క్యారెక్టర్కి పోటీ ఉంటుంది వీళ్ళ మధ్యలో. ఇప్పుడు ఎగ్జాంపుల్ పవిత్ర గారు కానీ, హేమ కానీ, తర్వాత ఇంకొంతమంది ఉన్నారు, వాళ్ళందరూ ఇలాంటి రోల్స్కే వాళ్ళు సెట్ అవుతారు అనమాట. కరాటే కళ్యాణి నార్మల్గా ఏ ఇష్యూ అయినా బయటకు వచ్చి మాట్లాడుతుంది. సో ఇక్కడ ఆమెకు పోటీ ఉండొచ్చు ఇండస్ట్రీలో క్యారెక్టర్ల విషయంలో కూడా. సో ఇక్కడ దొరికింది, ఒక ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఇద్దరి మధ్యలో రైవల్రీ ఉంటుంది, ఛాన్స్ దొరికినప్పుడు బయట రావాలని చెప్పి. కానీ ఇప్పుడు మాట్లాడొచ్చు, కానీ ఇష్యూ పెద్దగా అయితే కాదు. ఎందుకంటే చాలామందికి ఇది కామన్ అంశం రేవ్ పార్టీ. ఓకే. చాలామంది మనం చూస్తూ ఉంటాము, వాళ్ళు ఇక్కడే కాదు, ఇండియానే కాదు, సౌదీ అరేబియా వెళ్తుంటారు, ఎక్కడెక్కడ విదేశాలకు వెళ్ళి వాళ్ళు ఎంజాయ్ చేసి వస్తుంటారు. ట్రిప్స్, ఆ ట్రిప్స్లో ఏం చేస్తారన్నది మనం చూస్తాం, వెళ్ళి చాలామంది వెళ్తుంటారు కదా. కానీ ఇక్కడ హేమ మాత్రం ఇక్కడ బెంగళూరులో చేసి దొరికిపోయింది. చాలామంది విదేశాలకు వెళ్ళి వస్తుంటారు, దొరికినప్పుడు మనకు బయటపడుతుంది. సో అక్కడ కెనడాలో ఇక్కడ అక్కడ సెలబ్రిటీస్ బట్టబయలైంది, పట్టుబడ్డారు, రెడ్ హ్యాండెడ్గా దొరికారని వార్తలు వస్తాయి దొరికినప్పుడే ఇవన్నీ. సో ఆ విధంగా కరాటే కళ్యాణి మాట్లాడి ఉండొచ్చు. ఓకే, రైట్. రైట్.